నేను బొబ్బర్లు టమాటా కర్రీ చేశాను. దీనిలో ముందుగా ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు వేసుకొని ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసిన తర్వాత అవి ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాత అల్లం వేయాలి. అల్లం వేసి ఫ్రై చేసి పసుపు వేయాలి. పసుపు ఫ్రై చేసిన తర్వాత టమాటాలు వేయాలి. టమాటా వేసిన తర్వాత అవి మగ్గాక ఈ ఉడకబెట్టిన బొబ్బర్లను వేయాలి. బొబ్బర్లు వేసిన తర్వాత కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత దీనిలో ధనియాల పొడి, కారం, ఉప్పు వేయాలి. వేసిన తర్వాత ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. చూడండి ఫ్రెండ్స్, ఎంత కలర్ఫుల్గా ఉందో కర్రీ. ఇది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. దీనిలో కొబ్బరి కూడా వేస్తే చాలా బాగుంటుంది. ఇష్టం ఉన్న వాళ్ళు కొంచెం గరం మసాలా కూడా వేసుకోవచ్చు, కానీ నేను ఏమీ మసాలాలు వాడటం లేదు. కాసేపు ఉడికిన తర్వాత బొబ్బర్లు ఉడికాయో లేదో అని చూసుకోవాలి. ఆల్రెడీ ఇవి నేను ఉడకబెట్టాను, కానీ ఉడికాయో లేదో అంటే కొంచెం బాయిల్ చేసుకోవాలి. బాగా ఉడకబెడితే మెత్తగా అయిపోతుంది, కూర మొత్తము పప్పులాగా అవుతుంది.